ఈ వీడియోలో మనం వై అనే డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వర్డ్ని విల్ అనే హెల్పింగ్ వెర్బ్ సహాయంతో భవిష్యత్తులో జరగబోయే పనులు, విషయములు ఎందుకు జరుగుతాయి అని ప్రశ్నలు ఎలా అడగాలి అనే దాని గురించి తెలుసుకుందాము. దీని యొక్క ఫార్ములా ఏ విధంగా ఉంటుందంటే వై ప్లస్ విల్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ verb 1 ప్లస్ అదర్ వర్డ్స్ ఆర్ ఎక్స్ట్రా వర్డ్స్. ఈ విధంగా దీని యొక్క ఫార్ములా ఉంటుంది. వై ప్లస్ విల్ ప్లస్ సబ్జెక్టు ప్రొనౌన్స్గా వి, యు, దే, హీ, షీ ఇట్లు వస్తాయి. ప్లస్ వెర్బ్ 1, ఈ వెర్బ్ 1నే ప్రజెంట్ టెన్స్ ఆఫ్ ద వెర్బ్ మరియు బేస్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ అని కూడా అంటాము. వెర్బ్ 1 యొక్క ఫామ్ ఏ విధంగా ఉంటుందంటే ఆస్క్ అడుగుట, బై కొనుట, క్యాచ్ పట్టుకొనుట, డూ చేయుట, ఈట్ తినుట, గివ్ ఇచ్చుట. ఈ విధంగా వెర్బ్ 1 యొక్క ఫామ్ ఉంటుంది. కొన్ని సెంటెన్సెస్ని ఎగ్జాంపుల్స్గా ప్రాక్టీస్ చేద్దాము. వై విల్ యు గో దేర్? నీవు లేదా మీరు అక్కడకు ఎందుకు వెళతారు? వై విల్ యు బై ఏ న్యూ కార్? నీవు లేదా మీరు కొత్త కారును ఎందుకు కొంటారు? వై విల్ ఇట్ బి ఎక్స్పెన్సివ్? అది ఎందుకు అంత ఖరీదు ఉంటుంది? ఇలాంటివి మరికొన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే వై అనే డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వర్డ్ని విల్ అనే హెల్పింగ్ వెర్బ్ని ఉపయోగించి భవిష్యత్తులో జరగబోయే పనులు, విషయములు ఎందుకు జరుగుతాయి అని ప్రశ్నలు ఎలా అడగాలి అనే దాని గురించి పూర్తిగా తెలుసుకోగలుగుతారు. ఈ ఈ ఈ క్వశ్చన్స్ అడిగేటప్పుడు కొన్ని కీవర్డ్స్ని ఉపయోగించాల్సి వస్తుంది. అవేంటంటే నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, నెక్స్ట్ ఇయర్, లేటర్, ఆఫ్టర్, టుమారో మొదలైనవి కీవర్డ్స్గా ఉపయోగించి ఇలాంటి క్వశ్చన్స్ అడగవలసి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.